ఈ దాచేపల్లి పక్కన ఉన్నటువంటి బట్రుపాలెం గ్రామానికి చెందినటువంటి సైదానాయక్కి ఆది అనేటువంటి పత్తి విత్తనం ఇచ్చామండి. చాలా బాగుంది. ఇప్పుడు ఈ రోజు మేము ఫీల్డ్ చూడడానికి వచ్చాం. ఒక్కొక్క చెట్టుకి 70 నుంచి 80 కాయలు తగ్గకుండా ఉన్నాయి. చెట్టు కూడా 6 అడుగుల హైట్ ఉంది. ఇప్పటికి ఎకరానికి 5 క్వింటాలు తీసే అన్నాడు. ఇంకా మాక్సిమం ఇంకా 12 నుంచి 13 వస్తుంది. ఏదైనా పత్తి చేను అయిపోయేంత వరకు కూడా 15 నుంచి 20 క్వింటాలు వస్తుందని రైతే చెప్తున్నాడు. కాబట్టి ఈ ఆది విత్తనం అనేది రైతులందరూ కూడా గమనించి చేసుకోవాల్సింది కోరుతున్నాం. రైతులు సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు. ఆది పత్తి అదుర్సా అన్నట్టుంది. ఇంకా రెండో మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. చెట్టుకి 80 నుంచి 90 కాయలు పక్కాగా ఉన్నాయి. ప్రతిదీ లెక్కేసాం. ఇంకంతే. ఆది అంటే ఆదియే. రైతులందరికీ నమస్కారం అండి. ఆది అనే విత్తనం చూడటానికి వచ్చాము. ఇది వచ్చి చూశాక మేము కూడా తీసుకొని నెక్స్ట్ ఇయర్ నుంచి బాగా సేల్ చేద్దాము అనే సంకల్పం ఏర్పడిందండి. ఈ ప్రతి చెట్టుకి కూడా 90-100 కాయల దగ్గర ఉన్నాయి. రైతు 5 నుంచి 6 క్వింటాలు తీసేమంటున్నాడు. ఇక నుంచి ఒక 10 నుంచి 15 క్వింటాలు అయితే వస్తుంది. టోటల్ గా 15 నుంచి 20 క్వింటాల దాకా అయితే వస్తుంది. ఆది విత్తనం చాలా బాగుందండి. ఆది విత్తనం ఫీల్డ్ చూశాక ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఆది విత్తనం వేయాల్సిందే. ప్రతి ఒక్క రైతుకి ఇన్ఫార్మ్ చేయాల్సింది.